నమస్కారం. 27 మార్చి 2026 నాటి గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బ్రీఫింగ్కు మీకు స్వాగతం. గత 24 గంటల్లో పరిశ్రమ ఏజెంటిక్ అకౌంటబిలిటీ నుండి కంప్యూటేషనల్ ఎఫిషియన్సీ మరియు సావరిన్ డేటా అసెట్స్ వైపు మళ్లింది. ఇంటెలిజెన్స్ ఖర్చు తగ్గుతున్న కొద్దీ ఏఐ మెమరీ వినియోగాన్ని తగ్గించడం మరియు కార్పొరేట్, జాతీయ డేటా యొక్క డిజిటల్ సరిహద్దులను సురక్షితం చేయడంపై అందరి దృష్టి ఉంది. పూర్తి వార్తల కోసం వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ను చూడండి. ఇక నేటి ముఖ్యాంశాల్లోకి వెళ్దాం. ముందుగా కొనుగోళ్ల వివరాలు. మాస్టర్ కార్డ్ సంస్థ స్టేబుల్ కాయిన్ స్టార్టప్ను 1.8 బిలియన్ల భారీ ఒప్పందంతో కొనుగోలు చేయడానికి అంగీకరించింది. ఇది సాంప్రదాయ గ్లోబల్ పేమెంట్ సాఫ్ట్వేర్లో బ్లాక్చైన్ సెటిల్మెంట్ లేయర్ల విలీనాన్ని సూచిస్తుంది. అలాగే గూగుల్ చేపట్టిన $32 బిలియన్ల వెస్ కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఒక హార్డెండ్ క్లౌడ్ సెక్యూరిటీ కోటను నిర్మించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ డీల్ గూగుల్ చరిత్రలోనే అతిపెద్దది. చివరగా ఫిన్టెక్ యూనికార్న్ ర్యాంప్ యూరోపియన్ పేమెంట్ ప్లాట్ఫామ్ను కొనుగోలు చేసింది. దీనివల్ల యూరోపియన్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ మార్కెట్లో రాంప్ విస్తరణ వేగవంతం కానుంది. ఉద్యోగ మార్కెట్ మార్పుల విషయానికి వస్తే, ఒరాకిల్ తన పాత డేటాబేస్ సపోర్ట్ విభాగం నుండి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు మళ్లుతూ సుమారు 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ధృవీకరించింది. క్లోజ్ బ్రాదర్స్ బ్యాంకింగ్ గ్రూప్ కూడా ఏఐ ఆటోమేషన్ కారణంగా 600 మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. ఇది ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ ద్వారా మిడిలాఫీస్ ఉద్యోగాలు భర్తీ అవుతున్న ట్రెండ్ను సూచిస్తుంది. అయితే కొత్త గ్లోబల్ కాంప్లయన్స్ ప్రమాణాల కారణంగా ఏఐ గవర్నెన్స్ ఆర్కిటెక్ట్స్ కోసం ఉద్యోగ ప్రకటనలు 50% పెరగడం గమనార్హం. ఏఐ పరిశోధనల్లో గూగుల్ పరిశోధకులు టర్బోక్వాంట్ అనే సాంకేతికతను ఆవిష్కరించారు. ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కు అవసరమైన మెమరీని 6 రెట్లు తగ్గిస్తుంది. దీనివల్ల సాధారణ సర్వర్లలో కూడా భారీ మోడల్స్ను రన్ చేయవచ్చు. ఎన్విడియా తన DLSS 5 సాఫ్ట్వేర్ సూట్లో రియల్ టైమ్ న్యూరల్ రెండరింగ్ మోడల్ను ప్రవేశపెట్టింది. దీనిని కంప్యూటర్ గ్రాఫిక్స్లో GPT మూమెంట్ గా అభివర్ణిస్తున్నారు. అలాగే డెవలపర్ ట్రయల్స్లో ఓపెన్ఏఐ యొక్క GPT-5 4 ఇంజిన్ వాయిస్ సూచనలను నేరుగా రియాక్ట్ లేదా నెక్స్ట్ JS కోడ్గా మార్చడంలో 95% ఖచ్చితత్వాన్ని సాధించినట్లు గుర్తించారు. కొత్త ఉత్పత్తుల లాంచ్లను చూస్తే, మైక్రోసాఫ్ట్ తన విండోస్ 12.5 ఫైనల్ బిల్డ్ను విడుదల చేసింది. ఇది సెక్యూరిటీ మరియు ఫైల్ ఇండెక్సింగ్ పనులను నేరుగా కి బదిలీ చేయడం ద్వారా బ్యాటరీ లైఫ్ను 30% వరకు పెంచుతుంది. సినాప్సిస్ సంస్థ అన్సీజ్ 2026 R1 సూట్ను లాంచ్ చేసింది. ఇది పవర్డ్ డిజిటల్ ట్విన్స్ ద్వారా ఫిజికల్ కాంపోనెంట్లను నిర్మించకముందే సాఫ్ట్వేర్లో వాటి భౌతిక మరియు థర్మల్ స్ట్రెస్ను సిమ్యులేట్ చేస్తుంది. మరోవైపు గిట్హబ్ తన కోపైలట్ ఎక్స్టెన్షన్స్ ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల డాకర్, స్ట్రైప్ వంటి సర్వీసుల డాక్యుమెంటేషన్ను నేరుగా కోపైలట్ చాట్ ఇంటర్ఫేస్లో పొందవచ్చు. భాగస్వామ్యాల విషయానికి వస్తే, ఎన్విడియా మరియు ఎమెరల్డ్ ఏఐ కలిసి ఏఐ ఫ్యాక్టరీలను పవర్ గ్రిడ్ కోసం ఫ్లెక్సిబుల్ బ్యాటరీలుగా మార్చడానికి ఇంధన సంస్థలతో జతకట్టాయి. యాపిల్ మరియు ఓపెన్ఏఐ విడుదల చేసిన కొత్త టెక్నికల్ డాక్యుమెంటేషన్ ప్రకారం iOS 26లోని హ్యాండ్షేక్ ప్రోటోకాల్ వల్ల హైలెవెల్ ఏఐ రీజనింగ్ జరిగినప్పటికీ, ఆ డేటా మోడల్ ప్రొవైడర్కు కూడా కనిపించకుండా గణితశాస్త్రపరంగా సురక్షితంగా ఉంటుంది. అలాగే IBM మరియు ఇంటెల్ మద్దతుతో లినక్స్ ఫౌండేషన్ సంస్థ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఇది అటానమస్ ఏఐ ఏజెంట్ల నిర్ణయాలను ఆడిట్ చేయడానికి ఒక గ్లోబల్ స్టాండర్డ్ను రూపొందిస్తుంది. ముగింపుగా కొన్ని ముఖ్యమైన సెక్యూరిటీ అలర్ట్స్. PDF మెటాడేటాలో దాగి ఉన్న మాలిషియస్ ప్రాంప్ట్స్ ద్వారా ఏఐ ఏజెంట్ల నుండి ప్రైవేట్ డేటా దొంగిలించే కాంటెక్స్ట్ ఇంజెక్షన్ ముప్పుపై పలో ఆల్టో నెట్వర్క్స్ హెచ్చరించింది. క్లౌడ్ఫ్లేర్ తన ఫైర్వాల్లో సావరిన్ గేట్ అప్డేట్ను లాంచ్ చేసింది. ఇది నిర్ణీత ప్రాంతం దాటి డేటా ప్యాకెట్లు వెళ్లకుండా అడ్డుకుంటుంది. చివరగా ఒక పైథాన్ లైబ్రరీలోని NP-ఓవర్హీట్ బగ్ వల్ల హార్డ్వేర్ లైఫ్ తగ్గే ప్రమాదం ఉందని రిపోర్ట్ చేయబడింది. 27 మార్చి 2026 నాటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.